పోలీసులు పయ్యావుల కేశవ్ కి తొత్తులుగా మారిపోయారని ఆరోపిస్తున్నారు గోరెంట్ల మాధవ్. ఉరవకొండలో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ ధర్నాకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అదుపులో ఇప్పుడు మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఉన్నారు. అలాగే మాజీ మంత్రి శంకర్ నారాయణని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంతకల్ సబ్ డివిజన్ లో ప్రస్తుతం సెక్షన్ 30 అమల్లో ఉంది. అయితే టీడీపీ కూడా పోటీ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రధానంగా దేవాలయ భూముల అంశంపై అక్కడ ఆందోళన జరుగుతోంది. పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది ధర్మం కాదు. దీని మీద ఎస్పీ గారు కానీ డీజీపీ గారు కానీ రెస్పాండ్ అవ్వాలా, ఖచ్చితంగా న్యాయబద్ధంగా. ప్రతిపక్ష పార్టీకి నిరసన తెలిపే హక్కు కూడా లేదన్నట్టుగా ఈరోజు అధికార పార్టీ కుతంత్రాలు చేస్తూ ఉంది. నిరసన చేసే అధికారం ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ఉంటుందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు అంటే కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఏది ఏమైనా కూడా రేపు మనము శాంతియుతంగా నిరసన తెలిపి తీరుతాం. అంతేకాకుండా పోలీసులు గతంలో వాయిదా వేసుకోమంటే వారి మాటను గౌరవించి మనం 3వ తేదీకి వాయిదా వేసుకున్నాం. ఇప్పుడు మరోసారి వాయిదా వేసుకోమని కోరుతూ ఉన్నారు. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసాం వాళ్ళకు. తప్పనిసరిగా మనం నిరసన తెలియజేయాల. ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలిపే హక్కు మనకు ఉంది.